ఎలా అప్లై చేసుకోవాలనేది మన వెబ్సైట్ లింక్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎస్బీఐ పిఓకి ఎగ్జామినేషన్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ఫేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అంటారో వాళ్ళకి ఫేజ్ 2 అంటే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఫేజ్ 2 కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి వేకెన్సీ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 600. ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. PWDB అంటే పవర్డ్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్, అండ్ ST వాళ్ళు కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో వేకెన్సీ పరంగా మీరు చూసుకుంటే SC 87 పోస్టులు ఉన్నాయి, STకి 43+14 అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ 14 ఇంక్లూడ్ అయినాయి. OBC వాళ్ళకి 158 వేకెన్సీస్ ఉన్నాయి. EWS అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటాము. సో వీళ్ళకైతే 58 వేకెన్సీ. HI అంటే హియరింగ్ ఇంపైర్డ్, LD అంటే లోకోమోటర్ డిసబిలిటీ వాళ్ళకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే వాటి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలో చూడండి మీరు ఒకసారి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఫేజ్ 2 ఫేజ్ 3 ఎప్పుడు ఉంటాయి, వాటి డేట్స్. 15th మార్చ్ 2025లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అంటే మార్చ్లో 8th నుంచి 15th వరకు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫేజ్ 1. తర్వాత రిజల్ట్స్ వచ్చి ఏప్రిల్లో రిలీజ్ అవుతాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ వీక్లో మనకు ఈ ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మిగతా డేట్లు అయితే ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు చూడండి. అండ్ అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC, ST, OBC అండ్ PWBD వాళ్ళకు కూడా ప్రీ ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఫ్రీగా ఎగ్జామ్కి కోచింగ్ ఇస్తుంది అనమాట SBI. సో వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ స్టేట్లో ఉన్న సెంటర్స్ని వాళ్ళు చూస్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి ఫ్రీగా ఈ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ SBI POకి ఇస్తారనమాట. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో ఒక్కొక్కరికి ఎలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందో ఇక్కడ ఇచ్చారనమాట. అదర్ వర్డ్ బ్యాక్ క్లాస్ OBC వాళ్ళకి 3 years, SC, ST వాళ్ళకి 5 years, PWD వాళ్ళకి అంటే పవర్డ్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి 10 years, 13 years, 15 years డిఫరెంట్ ఉన్నాయన్నమాట అందులో. సో ఏంటి, PWBD అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, PWBD OBC వాళ్ళకి 13 years, PWBD SC, ST వాళ్ళకి 15 years వరకు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 5 years ఎగ్జామ్షన్ అయితే ఉంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎవరైతే మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ PG చేస్తున్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళకి హియరింగ్ ఇంపైర్డ్, విజువలీ ఇంపైర్డ్, ఇట్లా డిఫరెంట్ లోకోమోటర్ డిసబిలిటీస్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ఈ వీడియోని క్లియర్గా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇకపోతే నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఫేజ్ 1లో ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ ఇచ్చున్నారన్నమాట. టైమింగ్ ఎంత, ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 marks, రీజనింగ్ అబిలిటీకి 30 marks, టోటల్ 100 marksకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైమింగ్ వచ్చి 1 hour ఇచ్చున్నారు. ఫేజ్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ 2 అదే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కూడా కొంతవరకు ఆబ్జెక్టివ్ ఉంది. ఫేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ 3 ఎగ్జామినేషన్. ఫేజ్ 3 నుంచి ఎంతవరకు ఉంది, ఇంక్రిమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ ముంబై లాంటి సిటీల్లో 18.67 lakhs per annum కూడా ఉంది. అంటే కొన్ని రీజియన్స్లో శాలరీలు కూడా ఇక్కడున్న దానికంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇచ్చున్నారు. చాలా అలవెన్సెస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఒకసారి కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా ఇచ్చున్నాను నేను క్లియర్గా, ఎందుకంటే మొత్తం నోటిఫికేషన్ చదవాలంటే కష్టం కాబట్టి ఏదైతే మనకు అవసరమో వాటిని నేను డ్రాప్ చేసి మీ వీడియోలో ప్లేస్ చేస్తున్నాను. ఈ SBI POకి సెలెక్ట్ అయిన వాళ్ళకి
2 lakhs బాండ్ అయితే సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బాండ్ ప్రకారం 3 years ఈ బ్యాంక్కి సర్వ్ చేస్తామని మెన్షన్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలామంది సెలెక్ట్ అయిన తర్వాత మానేస్తుంటారు 1 year 6 monthsకి అట్లా. ఎందుకంటే ఈ పీఓ ట్రైనింగ్లో ఈ బ్యాంక్ వాళ్ళు చాలా ఖర్చు పెడతారు కదా ట్రైనింగ్ కోసం అని. సో అలాగా వెళ్ళకుండా ఈ బాండ్ అయితే ఇచ్చున్నారు వీళ్ళు. ఈ ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ లాగా మారిపోయిందనమాట. అంటే ఎక్కువసార్లు రాయడానికి అవకాశం లేకుండా వీళ్ళు తగ్గించారు. ఎవరెవరు ఏ కేటగిరీలో ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయొచ్చో ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 4 times పిఓ ఎగ్జామ్ రాయొచ్చు ఎస్బీఐ పిఓ. యూఆర్లో మళ్ళీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు కదా. అది చూడండి ఇక్కడ వీడియోలో క్లియర్గా ఇచ్చున్నారు. వాళ్ళు వచ్చి 7 times రాయొచ్చు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్లో వాళ్ళకి నో రిస్ట్రిక్షన్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంకా ఏమైనా డౌట్లున్నా నేను క్లియర్ చేస్తాను, మీకు మెసేజ్ చేస్తాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. K3 జంక్షన్లో ఇంకా డైలీ ఒక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేస్తుంటాను. నన్ను మోటివేట్